ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఉద్యోగులు సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ముందుగా డిమాండ్లు పరిష్కరించాలంటూ చేపట్టిన దీక్ష 22వ రోజు మంగళవారం దీక్షా శిబిరం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్కులు ధరించి హామీలను అమలు చేయాలని వారు నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వం కాలయాపన చేయకుండా సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, అంతవరకు పే స్కేల్ అమలు చేయాలని వారు పేర్కొన్నారు. దీక్ష శిబిరాన్ని జన విజ్ఞాన వేదిక సభ్యులు, మాజీ మండల విద్యాధికారి, మాజీ సెక్టోరియల్ అధికారి వెన్నమనేని రామచంద్రం సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షకు చెందిన అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగం వెంటనే, సమగ్ర శిక్ష ఉద్యోగం వెంటనే, సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే, సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే, విద్యాశాఖ సచివాలయ ఐక్యత, విద్యాశాఖ సచివాలయ ఐక్యత.